హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ బఠానీలతో వెరైటీగా టేస్టీగా సూపర్ స్పైసీగా ఉండే రెసిపీని చూపించబోతున్నాను. దీంట్లో నేను ఆనియన్స్, టమాటాలు, మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. దీన్ని చింతపండుతో డిఫరెంట్గా తయారు చేసి చూపించబోతున్నాను. ఇది పుల్లగా సూపర్ స్పైసీగా ఉంటుంది. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా 5-6 గంటల పాటు నానబెట్టుకున్న బఠానీల్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, పసుపు కానీ ఏమీ యాడ్ చేసుకోకుండా హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రాణించుకోవాలి. దీనికోసం మనకి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత కావాలి. దీన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని వేడి నీళ్లు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండుని మనం ఈజీగా రసం తీసుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ రావడం ఆగిపోయిన వెంటనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా ఇంగువ, 2 ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చీలు ఈ రెసిపీలో చాలా టేస్టీగా ఉంటాయి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకోటైనా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా కట్ చేసి వేసుకున్నారంటే చింతపండు పులుసు కూడా లోపల దాకా వెళ్ళి బాగా కుక్ అయ్యి ఎండుమిర్చి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనకి ఆనియన్స్ కానీ, టమోటాలు కానీ, మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. కేవలం చింతపండు రసము, ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కాంబినేషన్తోనే ఇది సూపర్ టేస్టీగా వస్తుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు నీళ్ళ కోసం నేను 1.5 కప్పుల వరకు నీటిని తీసుకున్నాను. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, కొంచెం పల్చగానే ఉండాలి. నేను తీసుకున్న కప్పు కొలత 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. కాబట్టి 250 ml దాకా వాటర్ వస్తాయి. దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కారం, పులుపుతో పాటు ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండు రసం అంతా ఉడికి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక చిన్న ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల ఈ రెసిపీకి మరింత టేస్ట్ వస్తుంది. ఎక్కువగా మసాలా ఫుడ్ ఇష్టపడిన వాళ్ళైనా సరే, రా ఆనియన్స్ అరగవనుకున్న వాళ్ళైనా సరే బఠానీ చాట్ బదులుగా బఠానీలతో ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలను కూడా వాటర్ అన్నీ తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇంత లిక్విడ్గా ఉన్నాయి కదా, దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించామంటే ఈ చింతపండు పులుసు అంతటిని బఠానీలు బాగా పీల్చేసి దగ్గర పడి టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పులుసు పావు భాగం కూడా లేదు, ఇప్పుడు బాగా చిక్కగా కూడా తయారైపోయింది. దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఉంచామనుకోండి పూర్తిగా డ్రై అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిందంటే మరి గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడే ఈ బఠానీ చాట్ చూడ్డానికి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో టేస్టీగా, స్పైసీగా, పుల్లగా సూపర్గా ఉంటుంది. దీన్ని పిల్లలు, పెద్దలే కాదు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కదా, అందుకే ఇది అందరికీ నచ్చుతుంది. పైగా ఫుల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.